మాది గంట్యాడు మండలం, గంట్యాడు ప్రాజెక్టు. నేను గత 14 సంవత్సరాలుగా మినీ వర్కర్గా చేస్తున్నాను. అయితే మాకు జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు 42 రోజులు సమ్మె చేసేటప్పుడు మాకు 42 రోజులు సమ్మె చేసేటప్పుడు జూలైలో మేము మా ప్రభుత్వం రాగానే మేము శాలరీ పెంచుతాము, మీకు మెయిన్ వర్కర్లుగా చేస్తామనేసి అని అన్నారు. కానీ ఇప్పటికొచ్చి వాళ్ళు రాలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా టెంట్ల దగ్గరికి వచ్చి, అమ్మ మా ప్రభుత్వం రాగానే మేము మీ మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేస్తాము, మేము శాలరీస్ కూడా పెంచుతామన్నారు. కానీ 8 నెలలు అవుతుంది ఇప్పటికొచ్చి కనీసం ఏమీ కూడా మాకు ఇవ్వలేదు. 7,000 రూపాయల శాలరీ అంటే కనీసం మేము దానికి కరెంటు బిల్లులు కరెక్ట్గా ఇవ్వరు, మేమే కట్టుకోవాలి. రెంట్లు సరిగ్గా ఇవ్వరు, కూరగాయల బిల్లులు మేమే కట్టుకోవాలి. కనీసం కూరగాయలు కూడా తెచ్చుకునే పరిస్థితి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 7,000 రూపాయలు జీతంతోనే ఒక కుటుంబాన్ని మేము పోషించాలంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మాకు మెయిన్ వర్కర్లుగా మినీ వర్కర్లకి ప్రమోషన్లు ఇవ్వాలి, మాకు ఆయాలు కూడా ఇవ్వాలి, మమ్మల్ని మెయిన్ వర్కర్లుగా కూడా గుర్తించాలి. మాకు కనీసం శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వట్లేదు. అలాగే 2.0 వెర్షన్ కూడా అది మార్పులు చేయాలనేసి అని మేము కోరుతున్నాము. ఈ గుమ్మడి సంజయ్ రాణి గారు ఏమన్నారంటే, మేము ఆల్రెడీ చేసేసామమ్మా, మీకు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేసామని అంటున్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, పాపులేషన్ ఎక్కువగా ఉండే వాళ్ళకి పాపులేషన్ తక్కువగా ఉండే వాళ్ళకి మాకు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కానీ అందరికీ న్యాయం జరగాలి కాబట్టి ప్రతి ఒక్క మినీ సెంటర్ని కూడా మెయిన్ సెంటర్గా చేయాలి అనేసి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఆ తర్వాత కూడా ఇది కనుక మాకు జీవోగా ఇవ్వకపోతే మే 20వ తేదీని కూడా ఇంతకన్నా ఇంకా ఉద్రిక్తంగా చేస్తామనేసి అని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.